అసెంబ్లీకి కేసీఆర్ అట 100% అసెంబ్లీకి కేసీఆర్ రాడండి. ఇవన్నీ ఉత్త అమ్మకు ముచ్చట్లు. వస్తే నిజంగా గ్రేటే, నిజంగా అప్రిషియేట్ చేస్తాను నేను. కానీ రాడు. ఎందుకు రాడు అంటే రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేడు. రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేడు కాక చేయలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా జూనియర్. అలాంటి వ్యక్తి ముందు నీకు ప్రతిపక్ష నేత కూర్చొని ఆయన ఆదేశాలు జారీ చేస్తే నేను ఆయన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే చేయాలా అని, అందుకే రాడు దాకా రాడు. సో ఇదంతా ఉత్త అమ్మకు ముచ్చట. పాలమూరు రంగారెడ్డిపై నిలదీయాలని నిర్ణయమట. ఏం నిలదీయలేడండి పాలమూరు రంగారెడ్డి పైన. ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి వచ్చి పాలమూరు రంగారెడ్డి పైన మాట్లాడితే 100% రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన పైచేయి సాధించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. రేవంత్ రెడ్డి చేసేటువంటి ఆరోపణల విషయంలో కనీసం తలెత్తుకోకుండా అవమానకరంగా పోతాడు. సో కానీ మరి వస్తే బాగుంటది, ప్రజలు కొంచెం హర్షిస్తారు. కానీ రాకపోతే మాత్రం ఇబ్బంది, వచ్చినా ఇబ్బంది, రాకుండా ఇబ్బంది. ఫామ్ హౌస్ వేదికగా నేతలతో కీలక సమావేశం. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ నేతల సభలు. పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వెళ్దాం, ఉద్యమాన్ని నిర్మిద్దాం. బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ అంటూ చూస్తాను కదా. ఇక్కడ అసెంబ్లీకి వచ్చి పరువు తీసుకొని పోతారు తప్ప వేరే ఏముండదు. అక్కడ ఏదో గలాట చేసి మొత్తానికి సభను నడవనీయకుండా చేసి, తద్వారా నేను అసెంబ్లీకి వస్తే ఇట్లా చేస్తానని చెప్పేసి ఏదో ఒకటి చేసి దాని తర్వాత పోయి సభలు పెట్టేసి ప్రజాక్షేత్రంలో ఉంటాడు అనేది తెలుస్తా ఉంది. సో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానుంటూ సమాచారం. శుక్రవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ వేదికగా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించినటువంటి కీలక భేటీలో ఆయన భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిసింది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్రోహం చేస్తున్నాయని, ఈ రెండు ప్రభుత్వాలు ఎండగట్టాలనే ప్రధాన లక్ష్యంగా అసెంబ్లీకి హాజరు కావాలని డిసైడ్ అయినట్లు సమాచారం. 29న ఒక్కరోజే హాజరవుతారా లేదంటే సమావేశాలు పూర్తయ్యే వరకు కంటిన్యూ అవుతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. గోదావరి కృష్ణా జలాలపై వివరించేందుకు పీపీటీ కోసం స్పీకర్ ను కోరే అవకాశాలున్నాయి. ఈ సమావేశానికి పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు పాలమూరు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు హాజరయ్యారు అంటూ చూస్తాం. పాలమూరు రంగారెడ్డి పైన కార్యాచరణ అంటూ చూస్తాం. సో దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత బహిరంగ సభలు పెడతారట. కాంగ్రెస్ హనీమూన్ పీరియడ్ అయిపోయిందట. కాంగ్రెస్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, 2 సంవత్సరాల తర్వాత తీర్పున్నాడు. మరి దానికి హనీమూన్ పీరియడ్ అయిపోవడానికి మరి ఇన్ని మీడియా ఛానల్ పెట్టాలి, గింత ఎత్తున పెద్ద ఎత్తున అది తీయాలి, మీ కొడుకు ఎందుకు అంతరించిపోవాలి, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ పనికి వాళ్ళ ముచ్చారు తప్ప ఏమి ఉండదు, ఉత్తమ ముచ్చారు తప్ప ఏమి ఉండదు.